హాయ్ అండి. పోయినసారి నేను కొబ్బరన్నం చేసినప్పుడు వెజిటేబుల్ బిర్యానీ లాగే అనిపించింది. మాకు కొబ్బరన్నం ఫ్లేవరే తెలియలేదని అయితే నేను చెప్పాను. దానికి చాలామంది అయితే కామెంట్ చేశారు. కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో కూడాను ఫుల్ రెసిపీలాగా అయితే కామెంట్ చేశారు. నేను కామెంట్ చేసిన ప్రతి ఒక్క కామెంట్ చదివాను. ఇంతమంది కామెంట్ చేసినందుకు నేను మీరందరూ చెప్పినట్టు ఎందుకు ట్రై చేయకూడదని ఇంకోసారి అయితే కొబ్బరన్నం ట్రై చేయబోతున్నాను. అది కూడా మీరు చెప్పిన విధంగా. అందుకోసమనే ఈసారి అల్లం వెల్లుల్లి పేస్టు, వెజిటేబుల్స్, ఎక్కువ గరం మసాలాలు, బిర్యానీ స్పైసెస్ ఏమీ ఎక్కువగా వేసుకోకుండా పెద్ద కొబ్బరికాయతో చిక్కటి కొబ్బరిపాలు తీసుకొని ఈసారి అయితే ట్రై చేస్తున్నాను. ఈసారి కొబ్బరన్నం ఉడుకుతున్నప్పుడే చాలా మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. ఇంకప్పుడే మాకు అర్థమైపోయింది ఈసారి కొబ్బరన్నం చాలా టేస్టీగా వస్తుందని. ఈ రోజు కొబ్బరన్నం కాంబినేషన్గా మేము చికెన్ కర్రీ కూడా వండుకున్నాము. మా ఆయన అయితే ఈ రెండింటి కాంబినేషన్ తిన్నాక ఈసారి ఎప్పుడైనా కొబ్బరన్నం వండితే ఇలానే వండు అన్నారు. అంత బాగా నచ్చిందంట. ఇంకా నాకు కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. మీ అందరూ నాకు కామెంట్ చేసి ఇంత మంచి రెసిపీని నాకు ఎలా చేయాలో చెప్పినందుకు. బాయ్ బాయ్.